బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు నేనే రాజు నేనే మంత్రి అంటూ హాట్ కామెంట్స్ చేశారు. మరో 10.5 ఏళ్ల పాటు తానే సీఎంగా ఉంటానని స్పష్టం చేశారు. 2029లో దేశంలో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయని, తనకు ఎవరు పోటీ కాదని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు తుది అంశానికి చేరిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం అధ్యయనం చేయాలని, ఆ బాధ్యత ఓ నిపుణుల కమిటీకి అప్పగించామని తెలిపారు. 3 గేట్ల మరమ్మతుల తర్వాత ప్రాజెక్ట్ కూల్చితే ఆ నింద తమపై వేయాలని బీఆర్ఎస్ చూస్తుందని ఆరోపించారు. అన్ని కేసుల్లో దర్యాప్తు ఆధారంగానే ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. తమకు కేసీఆర్ పై కక్ష సాధింపు లేదన్నారు. కేసీఆర్ ను జైల్లో వేయాలనుకుంటే నిబంధనల ప్రకారమే వెళ్తామని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఎవరి ఫోన్లు ట్యాప్ చేయటం లేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ట్యాపింగ్ చేసి సంభాషణలు వింటే ఆయుష్ తగ్గుతుందని సెటైర్లు వేశారు. ట్యాపింగ్ కాల్స్ వినటం ఓ మానసిక రోగమని వ్యాఖ్యానించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.